నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈవెన్ వంశీ ఎమ్మెల్సీ కూడా ఆయన రాజీనామా చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇలాగా ఒకరి తర్వాత ఒకరు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చి వేరే వేరే పార్టీల్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాలు కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొంతమంది నియమించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే ఉభయ గోదావరి జిల్లాలోని కాకుండా పలు ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఖాళీ అవుతోంది కదా. ఆల్మోస్ట్ కొంతమంది రాజీనామాలు చేశారు. రీసెంట్గా ఎమ్మెల్సీ వంశీ కృష్ణ గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. సో ఇదే వాటిలో చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఈ రాజీనామాలకి అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కొంతమందిని కూడా నియమించారు. అందులో వైవి సుబ్బారెడ్డి ఉన్నారు అండ్ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవం ఈ రాజీనామాలవి? దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, అందులో సక్సెస్ అవుతారా? తాజాగా మనం కనుక తీసుకుంటే కనుక తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి అందరూ క్యూ కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే వంశీకృష్ణ ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినందులో ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఎక్కడ చేరారు? జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరి ఆయన ఏమంటున్నారంటే రాబోయేటువంటి రోజుల్లో చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మార్పులు చేయాలని చెప్పేసి ఇప్పటికే కసరత్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ప్రకాశం, గుంటూరు జిల్లాలో 11 మందిని మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రలో కూడా మారుస్తారని చెప్పేసి తెలుస్తుంది. దానికి సంబంధించి కసరత్తు కూడా తాడేపల్లి క్యాంపస్లో జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయి రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి వీళ్ళని కూడా పిలిపించి అసలు ఏం జరుగుతుంది ఉత్తరాంధ్రలో అలాగే గోదావరి జిల్లాలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కసరత్తు, ఒక పోస్ట్ మార్టం చేస్తున్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా చేసుకుని. దాంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశం కూడా పెట్టారు. సో మీడియా సమావేశం పెట్టి ఆయన ఏం చెప్పారంటే అసంతృప్తులు ఉన్నాయి కొంతమందిలో, టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము చెప్తున్నాము, కానీ రాబోయేటువంటి రోజుల్లో టికెట్ వస్తుందా రాదా అని ఆందోళనతో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. ఎవరికి వాళ్ళే ప్రత్యామ్నాయ చూస్తున్నారు. తాజాగా మనం చూస్తే కనుక హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనిత కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారు ఆవిడ? సీఎం జగన్ ఆదేశాల మేరకే మీ సేవలు ఇంకా చాలు అన్నట్టు హ్యాపీగా పార్టీకి పనిచేస్తా అంటే మీ సేవలు ఇక చాలు అని చెప్పి చెప్తున్నారంట అందరికీ. ఇంకా చాలు అని చెప్పి చెబుతున్నారు. అలాగే ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి మీ సేవలు ఇక చాలు అని చెప్తే హ్యాపీగా నేను పార్టీకి పనిచేస్తాను, ఎవరికి ఎలా న్యాయం చేయాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని చెప్పి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇదే వ్యాఖ్యలు రోజా చేశారు, అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే వాళ్ళ పని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. దీంతో పార్టీ ఖాళీ అయిపోతుంది అనేటువంటి ఒక ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అంటే తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. ఇంకొకవైపు అనంతపురం జిల్లాలో కూడా పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. అనంతపురం జిల్లాలో గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నారు, హిందూపురం ఎంపీగా. ఆయన్ని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే జొన్నలగడ్డ పద్మావతి ఆమెను కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. కనీసం 4-5 అనంతపురం జిల్లాలో మార్చేటువంటి అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. ఇలా మొత్తం ప్రక్షాళన ప్రారంభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అనుకుంటుంటే ఓడిపోతారనేటువంటి భయంతో ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అందరూ కొంచెం సందేహిస్తున్నారు. ఆ క్రమంలోనే పార్టీని వీడేవాళ్ళు కొంతమంది అయితే మేము అసలు రాజకీయాలకి దూరంగా ఉంటున్నామని చెప్పి మరికొంతమంది చెప్తుంటే, ఇంకొందరు ఏంటంటే జగనన్న టికెట్ ఇవ్వకపోయినా మేము పార్టీలో పనిచేస్తాము, మాకు అసలు టికెట్ అవసరం లేదని చెప్పి కొంతమంది చెప్తున్నారు. విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరుకు సంబంధించిన అన్నా రాంబాబు ఆయన అత్యధిక మెజారిటీతో 80,000 మెజారిటీతోటి 80,000 పైగా మెజారిటీతోటి 2019 ఎన్నికల్లో గెలిచాడు ఆయన. ఇప్పుడు ఆయన కూడా పార్టీని వీడి వెళ్ళేటువంటి పరిస్థితి. నా ఆరోగ్య కారణాల దృష్ట్యా నేను పార్టీలో కొనసాగలేను, నేను దూరంగా ఉంటున్నానని చెప్పి ఆయన కూడా అన్నారాంబాబు కూడా ప్రకటించారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా స్పందిస్తూ ఉన్నారు. తానేటి వనిత ఏం చెప్తున్నారు? జగనానికి నేను సేవ చేసుకుంటాను, నేను హ్యాపీగా పక్కకు దొలుగుతాను వద్దని అంటే అని చెప్పి అని అంటుంది తానేటి వనిత. ఇంకొక వైపు ఏమో వీళ్ళు గుడివాడ అమర్నాథ్, రోజా వాళ్ళేమో
మేము పోటీ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాము, మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. మరికొంతమంది ఏమో అసలు పార్టీ నుంచే మేము వెళ్ళిపోతాము, మేము రాజకీయాలు వద్దని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇలా రకరకాలుగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. దీని మీద మిథున్ రెడ్డి గోదావరి జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకి ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డి ఉన్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాకి వైవి సుబ్బారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. వాస్తవంగా ఉత్తరాంధ్రలో చాలా కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో విజయసాయి రెడ్డిని అక్కడి నుంచి మార్చేసి తాడేపల్లికి తీసుకురావడం జరిగింది. సో అయినప్పటికీ కూడా అక్కడ వివాదాలు అయితే సమసిపోలేదు. సో వైవి సుబ్బారెడ్డిని అక్కడ ప్లేస్ చేశారు. కానీ వైవి సుబ్బారెడ్డిని అక్కడ ప్లేస్ చేసినప్పటికీ రీజనల్ కోఆర్డినేటర్గా అక్కడ పరిస్థితులు చక్కబడలేదు. అలాగే గోదావరి జిల్లాలకి మిథున్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ ఎవరిని మార్చాలి, ఎవరిని ఎంపీగా వేయించాలి, ఎవరిని ఎమ్మెల్యేగా మార్చాలి, ఇలాంటి కసరత్తు జరిగిన క్రమంలో అక్కడ కూడా ఒక అలజడి మొదలయ్యి మిథున్ రెడ్డికి కూడా తలనొప్పిగా మారింది. మిథున్ రెడ్డి ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. అటు మిథున్ రెడ్డి ఇటు వైవి సుబ్బారెడ్డికి పెద్ద ఛాలెంజ్గా మారింది ఇది. అలాగే నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఆ జిల్లాల్లో కూడా పరిస్థితి అసంతృప్తిగా ఉంది. పార్టీలు వీడిపోతున్నటువంటి పరిస్థితి. పెద్ద వాళ్ళే కొంతమంది నమ్మకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళే ఆ పార్టీని వీడి వెళ్తున్నారనేటువంటి ఉద్దేశంతో అకస్మాత్తుగా అత్యవసరంగా ఇప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశం పెట్టుకున్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి. సో రాయలసీమలో కానీ ఉత్తరాంధ్రలో కానీ లేదా కోస్తాంధ్రలో కానీ ఎక్కడ చూసినా కానీ అసంతృప్తి పెళ్ళూపుతుంది. ఇంకొక వైపు ఏమో ఉద్యమాలు నడుస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు ఉంది అనేది కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈసారి ఎలాగైనా సరే మళ్ళీ ఛాన్స్ కొట్టేయాలి, మళ్ళీ ఛాన్స్ రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం. చాలామందితోటి ఆయన ఈ మధ్య కాలంలోనే నన్ను మళ్ళీ సీఎంగా చూడాలనుకోవట్లేదా మీరు అని చెప్పి అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల మీద. ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదని చెప్పి ఆయనే చెప్తున్నారు. తన గ్రాఫ్ బాగుందని తనకు తానే చెప్పుకుంటున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది, ఎమ్మెల్యేల్లో కూడా. సో ఆయన ఇంత చర్చ జరుగుతున్నప్పటికి కూడా ఆయనైతే మాత్రం ఇప్పుడు ఆయన తన పని తాను చేసుకోబోతున్నారు. ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేశారు, అభ్యర్థుల ఎంపిక మీద ఫోకస్ చేసేసి ఒక్కొక్కరికి ఫోన్లు చేసి చెప్తూ ఉన్నారు. అంటే సిఎస్ రావు గారు, ఇక్కడ రెండోసారి కూడా తానే అధికారం సంపాదించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కదా. బట్ ప్రతి చోట నుంచి కూడా ఆయనకి వ్యతిరేకతే కనిపిస్తోంది. అంటే పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అలాగే అక్కడ ఆంధ్ర ప్రజల నుంచి కావచ్చు, అంటే అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్లు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, ఈవెన్ ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్న వాలంటీర్ల దగ్గర నుంచి కూడా ఆయనకు వ్యతిరేకతే వస్తుంది. సో ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి ఒంటరి అవుతాడా? అంటే ఒంటరి అయ్యేటువంటి అవకాశం అంటే కాదు, కానీ కొత్త వాళ్ళు ఎంటర్ అవుతారు. కొత్త వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అన్సర్టనిటీ, అక్కడ అనిశ్చితి వస్తుంది. అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు ఇప్పుడు ఏంటి అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అత్యవసరంగా రీజనల్ కోఆర్డినేటర్ల సమావేశాలు పెట్టారు. రీజనల్ కోఆర్డినేషన్ సమావేశం పెట్టినప్పుడు ఈ మొత్తం అసలు ఈ ప్రక్షాళన ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అడుగుతూ ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులు అడుగుతున్నారు. వాళ్ళల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు మేరుగా నాగార్జున్ని ఎవరు సంతనోతుల పాటికి ఇన్ఛార్జ్గా వేశారని బాలినేని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి వస్తుంది, బ్రేకింగ్ న్యూస్ కూడా వస్తుంది. సో అలాగే అద్దంకిలో మార్పు చేశారు, హనుమారెడ్డిని వేశారు. ఎలా వేశారు అంటే మార్చినటువంటి చోటేమో డిస్కషన్ నడుస్తుంది, ఎందుకు మార్చారని ఒక అసంతృప్తి పెళ్ళుబుకుతుంది. మార్చాలి అనుకున్నటువంటి చోట కసరత్తు జరుగుతున్నప్పుడు కసరత్తు క్రమంలో అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తెలియనటువంటి ఒక అసంతృప్తి జ్వాల అయితే కనిపిస్తుంది, నివురు కప్పిన నిప్పులాగా ఉంది. అది మనం రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఇది మరింత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ప్రక్షాళన జరుగుతుంది. అది ప్రక్షాళన అని చెప్పేసి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ అనుకుంటుంది. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, తిరుగుబాటు అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు, అందుకే మా మీద బ్యాడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు అనుకుంటూ వాళ్ళు తిరుగుబాటు బావుట ఎగురు వేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఒకవైపు ఏమో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలాకి అప్పచెప్పాలి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక యాక్టివ్ అయితే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ అటు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పి రాజకీయాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. అండ్ డిసెంబర్ స్టార్టింగ్లో కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకులు, మంత్రులు పదవికి రాజీనామా చేశారు, పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈవెన్ గాజువాక నుంచి కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన
దేవన్ రెడ్డి అనుకుంటా, ఆయన కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ దాకా వచ్చింది అది. సో ఇది ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే కొనసాగుతాయని అత్యవసర సమావేశాలు పెట్టుకున్నారు క్యాంప్ ఆఫీస్లో. కొనసాగుతాయని అత్యవసర సమావేశాలు పెట్టుకొని దాన్ని సరిచేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఇప్పుడు అసలు ఈ రాజీనామాల పరంపరని సీఎం జగన్మోహన్ రెడ్డి దానికి అడ్డుకట్ట వేయగలుగుతారా లేదా అని రాబోయేటువంటి రోజుల్లో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.